నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెస్టారెంట్ల ఆవశ్యకత ఎంతో ఉంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్లో దావత్ రెస్టారెంట్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి శూన్యమన్న ఎంపీ రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ లో ఎన్ఆర్సీ సిఏబీ బిల్లుకు వ్యతిరేక నినాదాలు ఎన్ఆర్సీ హటాओ దేశ్ కు బచాओ అంటూ ముస్లింలు భారీ ర్యాలీ స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్లో దావత్ రెస్టారెంట్ను అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని ఇలాంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ శ్రీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచినీరు రోడ్ల పారిశుద్ధ్యం లాంటి సౌకర్యాల విషయంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగింది శూన్యమన్నారు తెలుగుదేశం తరఫున గల్లీ తిరగబోయినప్పుడు ఏ చూపించిన పిల్లలు అనేక ఏదో బాగానే ఉంది ఎవరు చేసినాడే శ్రీశైలం గౌడ్ సార్ పిలిపోయి అనుకున్నప్పుడు చేయించిన ఉన్నట్టు మాట్లాడుకోవాలి గల్లీలో నేను ఒకటే అడుగుతున్నా మీరు గుడి కాడుకోండి పడి కాడుకోండి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఆడుకోండి గల్లీ మా కాలనీలో ఉన్న నీళ్ళ ట్యాంక్ పైన ఎత్తి చూస్తే కింద వేసిన రోడ్డు చూస్తే లేకపోతే సైడ్ లైన్లు చూస్తే ఆ రోడ్డు పక్కన వాటిని శిలాపలకాన్ని తీయండి శ్రీశైలం అని ఉన్నప్పుడు కాలేదా అంటే టీఆర్ఎస్ వచ్చినాక ప్రజలకి మంచి ముచ్చట్లు చెప్పి ఇంత మందు పోసేది నేర్పిండు 12 ఉంటే ఇంత మందాగి అలవాటు నేర్పింది తప్ప ఇంత కష్టపడి పనిచేసేది నేర్పినానే మీరే చూడండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంది కదా ఇవాళ పిల్లలు పొద్దుగాలు ఇంటికని పోతే వాడు ఏమైనా మందాగి వస్తాడేమన్నంత అనుమానం వచ్చే పరిస్థితి గల్లీలో బెల్ట్ షాపులు తెచ్చింది తప్ప బడి ఏమన్నా తెచ్చిందా బళ్ళన్నీ మూతపడ్డాయి ఆయన మనం ఉన్నప్పుడు రైతు బజార్ అని తెచ్చినాం ఇవాళ మొత్తం రైతు బజార్లు మూతపడే గడికి బార్లు బీర్ల షాపులు తెలుసుకుంది ఇదే కదా కేసీఆర్ సాధించింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలలో మీ అందరికీ ఇక్కడున్న నాయకులకు నా సూచన ఒకటి ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ ఏ డివిజన్కు మీటింగులు పెట్టండి ప్రతి మున్సిపల్లో మీటింగ్ పెట్టండి 26వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల అన్ని మున్సిపాలిటీలలో నేను తిరుగుతాను మేము వస్తాం నేను శ్రీశైలం వస్తాం మీ 3 మున్సిపాలిటీలలో కోఆర్డినేషన్ కమిటీలు వేస్తాం మిగతా ప్రాంతాలలో ఖాళీగా ఉన్న మన ముఖ్యమైన మంచి నాయకులను తీసుకొచ్చి మీకు వేస్తాం 3 మున్సిపాలిటీలు పోయినా ఆయన ఎత్తిపోతల పథకాన్ని ఫామ్ హౌస్ కోసం ఎత్తిపోసినా ఆయన ఉద్యమకారుడు అని రాశారు అధికారంలోకి వచ్చినాక ఆయన ఏం చేయకపోయినా అన్ని సున్నం చేసినా కూడా బంగారు తెలంగాణ చేస్తున్నాను రాశారు మేమేమనలే ఇక ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని కూడా ఎట్లా మోసం చేసిందో చూడండి మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తానని ఇచ్చిందా ఇలా పాతికే మిత్రులకు ఒక ఇళ్ళ పట్ట ఇల్లు వచ్చిందా ఒక చేతి మీ ఆరోగ్య భద్రత కార్డు వచ్చిందా
ఇక మరి డాక్టర్ వైద్యం చూసే డాక్టర్కే రోగం వచ్చింది అన్నట్టు అందరి సమస్యలు రాసి మీకే మోసం జరిగిందన్నట్టు ఇక పేదోళ్ళని కేసీఆర్ ఎంత మోసం చేస్తుందో దీన్ని గుర్తుపెట్టుకొని మా కాంగ్రెస్ పార్టీ సహకరించాల్సిందిగా పార్టీకే విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ మళ్ళీ మీ మున్సిపాలిటీలోకి వచ్చినప్పుడు చేస్తా 26 నుంచి 30 తారీఖు లోపల మీ అన్ని మున్సిపాలిటీలలో కార్యాచరణ తీసుకొని శ్రీశైలం టైం ఇవ్వండి మేము పర్సనల్గా ప్రతి మున్సిపాలిటీకి వస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గతంలో కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాము, అప్పుడు పెద్ద నాయకులు పిలవలేము, మీరు నేను కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాము. మరి వచ్చే ఎన్నికల్లో ఏ మున్సిపాలిటీలో ఉన్న డివిజన్ల ప్రకారము మీరు మళ్ళా మీటింగ్లు పెట్టుకోవాలి. నేను వస్తాను మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ. అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారము క్యాండిడేట్లను కూడా మీరు అందరూ ఏకతరపదించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మరి ఏఐసి సెక్రటరీ భోజరాజ్ గారు కానీ ఎంపీ గారు కానీ ఒక కమిటీ మాదికి కూడా ఈ 3 మున్సిపాలిటీ మీద ఒక కమిటీ వేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆ ముందుగా కమిటీ చేస్తే ఆ మున్సిపాలిటీలో ఉన్న నాయకులతోని చర్చించి మరి ఎవరికి ఏ రకంగా మరి మనం టికెట్లు ఇవ్వాలి, ఎక్కడ ఏ రకంగా మనం ఫైట్ చేస్తే గెలుస్తాం. ఇప్పుడు రామగౌడ్ చెప్పినట్టు క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఫైట్ మనది. ఎందుకంటే అది గెలుస్తుందంటే వాళ్ళ సొంత కాదు, ప్రభుత్వం గెలిపిస్తుంది. మనము 2009లో గెలిచినప్పుడు కానీ గతంలో సర్పంచ్ ఎన్నికలలో కానీ అది కొంత పార్టీ 70% మన సొంతతో గెలిచినాం. ఇవాళ ఎట్లకైనా కేసీఆర్ గెలిపిస్తారు, పోలీసు వాళ్ళు గెలిపిస్తారు, పోలీసు వాళ్ళు డబ్బులు మంచి దాఖలాలు లేక అదే పద్ధతిలో పోతున్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా కింద సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ మళ్ళీ 3-4 రోజుల మీ యొక్క మున్సిపాలిటీకి వచ్చి మీతో మాట్లాడితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు మన కుసుమ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రసంగించాలని కోరుతాం. ఇక ఆసిఫాబాద్ లో ఎన్ఆర్సీ సిఏబి బిల్లుకు వ్యతిరేకంగా ఫిల్జానా నుండి మల్లేపల్లి వరకు సుమారు 200 మంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు. नमस्कार, सत श्री अकाल, जय हिंद। सभी मेरे हिंदुस्तान के सभी नागरिक से मैं अपील कर रहा हूं कि आज जो एनआरसी यहाँ पर अमित शाह और नरेंद्र मोदी की सोच की वजह से आज हिंदुस्तान जो डिस्टर्ब हो रहा है और जो नुकसानात हो रहे हैं इसके ज़िम्मेदार और ये बीजेपी है। बीजेपी के चंद लोग हैं जो इतनी अच्छी प्रेम भावना अपना सुनहरा इतना सेक्युलर देश अपना हिंदुस्तान जिसमें हर मज़हब का आदमी यहाँ पर आकर खुशहाली ज़िंदगी गुजार रहा था, आज ये एनआरसी कैप की वजह से सबके ज़िंदगियाँ सब जने परेशान हैं। और ये एहतजाज के लिए आज हमारे आसिफ नगर मिस्किन शाह बाग में नौजवान पूरे बच्चे मिलकर आज हिंदू मुस्लिम सब भाइयाँ मिलकर यहाँ पर एहतजाज कर रहे हैं। पूरी दुनिया पूरी हिंदुस्तान में इसका एहतजाज हो रहा है। मैं सभी हिंदुस्तानियों से कोई किसी को हिंदू मुस्लिम बोल के नहीं, सभी हिंदुस्तानी भाइयों से गुजारिश कर रहा हूँ कि एहतजाज में आगे से आगे आकर ये जो एनआरसी जो कैब जो
एक्ट जो पास हुआ है उसके लिए एहतजाज करे। इसको बैन करने के लिए सभी छोटे बच्चे, नौजवान, ज़ईफ़, हर शख्स ये NRC की वजह से सब नाराज़ हैं। ये सबकी नाराज़गी, मगर अमित शाह साहब बोल रहे हैं कुछ भी हो जाए चाहे मगर ये NRC नहीं हटाएंगे। मगर ये तानेशाही कहाँ से चलेंगी? हिंदुस्तान ये उनके बाप का नहीं है, हिंदुस्तान हमारा भी है। हमारे भी बड़े बुजुर्ग कुर्बानी दिए सो है। और ये समझ रहे होंगे मुसलमान डरेंगा, अल्लाह का करम है, मुसलमान सिर्फ अल्लाह से डरता, चाहे जान जाए मगर आन ना जाए। मुसलमान किसी से नहीं डरता, सिर्फ अल्लाह से डरता। उन्होंने चाहे समझ रहे होंगे ये 2-3 फैसले कर लिए हैं। ये मुसलमानों का दिल था जो कि बाबरी मस्जिद, ठीक है, हमारे हिंदू भाइयाँ खुश होने के लिए वो बाबरी मस्जिद खुश हो रहे मेरे हिंदू भाइयाँ बोल के मुसलमान दिल बड़ा कर लिए। ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని రేపాల గ్రామంలో గల స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా చైర్మన్ గండు వెంకటేశ్వర్లు నాగమణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ పుల్లారెడ్డి, మాజీ ఆర్ఐ గజ్జి రాజారావు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు। అలా మనసుతో మనం పలికినప్పుడే दोष व्यापारेषु वास्तु दोष निवृत्ति द्वारा मम प्रयाण समये आयुरारोग्य ऐश्वर्य प्राप्त्यर्थं मम पितृ मातृ देवता श्रीराम आह्वान स्वामी विराजो अधिपुरुषः सजातो अत्यनित्यता पश्चात्को विमतः देवायज्ञमतन्वता वसन्तो अस्यासीदात्यं ग्रीष्मयुग्मशरद्धभिः सप्तास्यासन् परिधयः ఈ రోజున మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం। ఈ రోజున భక్తులందరూ స్వామివారి మందిరంలో స్వామివారి వేడుకలు, హోమం, పూజ భక్తులందరూ చాలా ఘనంగా జరుపుకున్నారు। స్వామివారు అందరినీ దీవించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ లక్ష్మణ స్వామి। ఇక హైదరాబాద్ చార్మినార్లో కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారిని కర్ణాటక హల్దీపూర్ వైశ్య గురుమఠ్ వైశ్య కుల గురువు శ్రీ శ్రీ విమానాశ్రమ స్వామీజీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు। స్వామివారు అత్యంత ప్రసన్నులై మందిర సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు। భాగ్యలక్ష్మి అమ్మవారి మందిర యాజమాన్యం వారు శశికళ మరియు వారి కుటుంబం గత 4 తరాల నుంచి అమ్మవారి సేవలో నిమగ్నమై సేవలు అందిస్తున్నారని అన్నారు। विश्वे देवा
నమస్కారము. ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయములో శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ వారు దర్శనానికి రావడం జరిగింది. అలాగే అమ్మవారికి కుంకుమార్చనతో పాటు అమ్మవారికి హారతి చేయడం జరిగింది. దాని తర్వాత స్వామీజీ వారు తన చేతులతో అందరికీ ఇక్కడ ప్రసాదము అవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా కోరుతున్నాం కి మళ్ళీ స్వామీజీ ఈ గుడికి రావాలి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అజ్జేయాలండి. జై శ్రీమన్నారాయణ, జై వాసవి. ఈ భాగ్యలక్ష్మి గుడి అనేది ఇప్పుడు వచ్చింది కాదండి. వీరు 4 తరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు. ఇప్పుడు 4వ తరం వారు కూడా 4 అన్నదమ్ములు ఒక సిస్టరు కలిసి ఈ అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. నిత్యం పూజలు జరుగుతున్నాయి. అలానే 40 నుంచి 50 వరకు మనకి ఈ అమ్మవారి సేవలో సేవకులు ఉన్నారు. ప్రతి నిత్యం ఇక్కడ సేవకి వచ్చిన భక్తులందరికీ కూడాను సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇంతటి మహత్తరమైన మందిరానికి మన వైశ్య కుల గురువు శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ వారు హల్దీపూర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గత 4 రోజుల నుంచి వాసవి కాలనీ అష్టలక్ష్మి మందిరం ఎదురుగా కొలువు తీరి ఉన్నారు శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ వారు వారి శిష్య బృందంతో. ఈ ప్రచారంలో భాగంగా ఈ మందిరానికి రావడం చాలా విశేషము. ఈరోజు ప్రత్యేక పూజల్లో నిన్న యాజమాన్యం వారందరూ కూడా కలిసి పిలవడం జరిగింది. స్వామివారు వెంటనే అంగీకరించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు వీరి భక్తి శ్రద్ధలు చూసి చాలా పులకించారు. అందరు సేవకులు కూడా భక్తితో సేవ చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న ప్రత్యేకమైన చార్మినార్ నందు ఈ భాగ్యలక్ష్మి మందిరం ఉండడము మన భాగ్యనగర నివాసులందరికీ కూడాను అదృష్టంగా భావిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. There is a scope for math more than other subjects. So, in the time I request you, please take a guidelines of Dr. Ramanujaya and develop your math. Not only math, all subjects you have to learn and you got some marks. And I am very thanks to that this program is conducted. So, छोटी बात ये बोला था हर सब्जेक्ट टीचर्स को भी हम कंडक्ट करने के लिए तैयार हैं, लेकिन सब्जेक्ट टीचर्स पहले आना चाहिए. जैसा मोटा मिसाल है, पुराने मान बच्चा अगर खेल रहा है तो माँ क्या समझती है तो अभी उसको भूख नहीं, इसलिए दूध देने की कोशिश करते हैं. अगर बच्चा रोया तो हो सकता है बच्चे को भूख लगी इसलिए इसको दूध देना है. तो when the subject teachers want to they first to come to forward and they prepare all things, then I will help you.
but not only my side, just put one respect. The Hindi Divas also somebody, but I don't know on that day. Then after program, I know that which I did. And sometime Urdu Day also. The Urdu teachers not told me, because I am not a perfect man who knows this all this. So I request and I promise to all students and teachers that if you come forward, I will definitely help you and I will try to conduct all these programs. One man cannot do anything. So, without your cooperation, without your solution, I can't do any successfully or can't do properly whatever they support insaf. But I don't want to separate all subjects. I want to give all subjects under insaf. So then lastly I thanks to all students and teachers conducted beautiful and wonderful and very nice program. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో పూర్వ విద్యార్థి పరిషత్ మహాసమ్మేళనం సందర్భంగా సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో యువకులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పూర్వ విద్యార్థులు పతిరి రామకృష్ణ, శివదయాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बाबा का फोटो नहीं ना बाबा ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని యేసు రక్తం ప్రార్థన మందిరంలో క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు అందిస్తున్న దుస్తులను జగిత్యాల జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు బడుగు లాజరస్ సూచన మేరకు చర్చి సభ్యులకు డేవిడ్ పాస్టర్ దుస్తులను అందజేశారు. అందరు ఇటే చూడరు. బర్ణ వస్తాను ఇక నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలోని రువ్వి గ్రామంలో సెయింట్ పాల్స్ చర్చ్ను డాక్టర్ సోలమాన్ రాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సరోజిని, సర్పంచ్ లాలా బాలు, రాజన్న, టీఆర్ఎస్ యువనేత గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. యేసులో ఉంటే ఆయనలోని మనకు వస్తుంది, మనలోని ఆయనకు మన ఆయన పోయిందనుకో ఆయనకు బీపీ వస్తుంది, షుగర్ కూడా వస్తుంది కానీ మనది ఆయనది మనలోనికి వచ్చింది అనుకో, ఏమండి దేవుణ్ణి మనలోనికి వచ్చింది అనుకో మనలో ఉన్న రోగాలన్నీ కనుక ప్రభువును కలిగి ఉన్న నిర్ధారణలో ప్రభువును లోనికి తీసుకొని నీ హృదయం దేవునికి అర్పించుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తారు. దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యమే సత్సమాజ నిర్మాణం కొరకు మంచితనమైన మానవ సంబంధమైన దేవుని దీవెన మనం కలుగజేస్తుంది. మనమందరం ఎవరము? మొదట భారతీయులం. ఎవరు మనమంతా? తర్వాత ఎవరు మనమంతా? తెలంగాణ వారము, తెలుగు వారము, తెలంగాణ వారు. తర్వాత ఎవరు మనమంతా? క్రీస్తునమ్మిన క్రైస్తవులు. మనం భారతీయులము, తెలుగు వారము, తెలంగాణ వారము, క్రైస్తవ. మన హృదయంలో మన దేశ నిర్మాణం, మన ఊరు నిర్మాణం, మన యొక్క సంఘ నిర్మాణంలో సత్సంబంధమైనటువంటి నిర్మాణం కలగాలి అంటే మంచి మనసు అనే మనసు మనకు ఉండాలి.
ఆ మంచి మనసు మనకు కలగాలంటే దేవుని వాక్యం మనలో ఏమంటుంది? దేవుని వాక్యం, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని నీ శత్రువులను నువ్వు క్షమించి ప్రేమించు, నిన్ను దూషించు వారి ఎడల నువ్వు ప్రేమ కలిగి. నీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఆ భూతద్దమే అంటే కనబడాలంటే నీళ్ళు ఏముండాలా? ఎంతమంది చేతులు ఎత్తుకోండి, మీరు భూమి మీరు వదిలే మీ హృదయం పెట్టుకోండి. ఎంతమంది హృదయంలో వాక్యం ఉందో వాళ్ళకు మాత్రం గ్యారెంటీ కనబడుతుంది. ఇక ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని లావణ్య రవీందర్ రెడ్డి అన్నారు. ఇక నిర్మల్ జిల్లా ముత్తోల్ మండలంలోని ఎడబిట్ గ్రామంలో బోజవ్వ అనే మహిళకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 50,000 చెక్కులను లావణ్య రవీందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ ఉందని, రైతులు కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రమానిక్ రెడ్డి, నల్ల విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని దోడార్న రామ్ నాయక్ తండాలో బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి హాజరయ్యారు. అనంతరం మండలంలోని గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. बजट है कि नहीं बोल के पूछे तो साहब अभी तक 300 एमपी में कोई भी नहीं आया, पहले बार ये कोटा आया उसके लिए इसको पूरा देना बोल के बोल दिया। उसलिए ऐसा काम करने गए 5 साल में अपने को एमपी बोले तो कैसा रहता वो बताने गए उसको बता के बताता बोल के भाई मालूम विश्वास है मेरे को। कोई लंबा लेकर दूर नहीं, कोई किसका जांच का दूर नहीं, वो क्या वो तो चलते रहता। लेकिन अपना कार्यशैल में 100 साल तक पीछे रहने का मौका नहीं रहने का। अभी प्रधानमंत्री ऊपर है, तुम्हारा गांव में हमारा, तुम्हारा गांव में आज एमपी साहब आए, इसको ये मैसेज हमारा प्रधानमंत्री को जाता। स्वयं बाबू कहाँ गया? स्वयं बाबू एक दोटाला गांव लंबाड़े के गांव में गया, वो गांव को भी डेवलप करना बोल के उसमें मैसेज जाता। उसलिए आज लंबाड़े भाई लोगों को भी ये विश्वास आना, उसलिए गांव में हम आए। उसलिए बालाजी रोड का जो भी है वो तो हम सीसी। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెస్టారెంట్ల ఆవశ్యకత ఎంతో ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్లో దావత్ రెస్టారెంట్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ. 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి శూన్యమన్న ఎంపీ రేవంత్ రెడ్డి. ఆసిఫాబాద్ లో ఎన్ఆర్సీ సిఏబీ బిల్లుకు వ్యతిరేక నినాదాలు. ఎన్ఆర్సీ హటాओ దేశ్ కు బచాओ అంటూ ముస్లింలు భారీ ర్యాలీ. స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.